అక్కడి నుంచి చివరి వరకు చదివి ఎనిమిది అధ్యాయం, కీర్తనల గ్రంథము 8. దావీదు కీర్తనలు 8వ అధ్యాయం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనబరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధిని బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. నీ చేతి పనినైనా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానిని అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర ముత్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని ప్రాధముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ చిన్న వాక్యం దేవుడు దించును గాక.